మక్క గారెలు చాలా టేస్టీగా అండ్ సింపుల్‌గా, క్రిస్పీగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మక్క గారెలన్నది నా స్టైల్‌లో చేస్తున్నాను. హాయ్ అండి! అందరికీ నమస్కారం. నేను ఈరోజు సింపుల్ మెథడ్‌లో మక్క గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వర్షాకాలంలో మీరందరూ తప్పకుండా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో, ముందుగా నేను మిక్సీ జార్‌లో మక్కలు ఒలిచి తీసుకున్నానండి. ఇక్కడ కొలతలన్నవి నేను చెప్తాను. సో, ఇక్కడ 2 గిన్నెలు నేను తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసుకొని నీళ్ళు లేకుండా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను చూపిస్తున్నాను చూడండి. సో, ఇలా రుబ్బుకోవాలి. అక్కడక్కడ కంకి అన్నది కనిపిస్తుంది. సో, పర్వాలేదు. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి మొత్తం అంతా వేసుకొని టేస్ట్‌కి తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. సో, నేను ఇక్కడ కంకి అన్నది, మక్కలు అన్నది 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి నేను బియ్యపు పిండి అన్నది 1 కప్పు మాత్రమే తీసుకుంటున్నాను. అదేనండి కొలత అన్నది. ఇక్కడ నీళ్ళు లేకుండా మంచిగా కలుపుకోవాలి. పిండి ముద్దలా అవ్వాలి. సో, ఇక్కడ నేను కలుపుకుంటున్నాను చూడండి. 3-4 డేస్ నుంచి నాకు హెల్త్ అన్నది కొంచెం ఇష్యూ ఉందండి. సో, హెల్త్ బాలేదు. అందుకే నేను వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు నేను నూనె ప్యాకెట్ తీసుకొని పిండి ముద్దలా చిన్ని చిన్ని పిండి ముద్దలు కలుపుకుంటూ ఒత్తుకుంటున్నాను గారెల్లాగా. చూడండి నేను చూపిస్తున్నాను. సో, నేను సైడ్ బై సైడ్ నేను ఇక్కడ నూనె కూడా పెట్టేసుకున్నానండి. నూనె వేడి చేసుకుంటున్నాను. గారెలు అన్నది ఒత్తుకుంటూ నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి. సో, సిమ్‌లో పెట్టుకొని మనం ముందుగా వేసుకోవాలి. తర్వాతే మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గారెలు అన్నది వేయించుకోవాలండి. సో, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ గారె అన్నది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఏం అతుక్కోవండి. నేను ఇక్కడ వేసుకుంటున్నాను. నూనె లైట్‌లీ కాగిందండి. ఒక్కొక్కటిగా నేను గారెలు వేసుకుంటున్నాను. సో, చెప్పాను కదా సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా వస్తాయి. కొంచెం వేగాయి అని అనిపిస్తే 1 మినిట్ తర్వాత మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. కరకరలాడుతూ ఈవినింగ్ స్నాక్స్‌లోకి చాలా బాగుంటాయండి. సో, ఇక్కడైతే వర్షం బాగానే పడుతుంది. మీ అక్కడ పడుతుందా లేదా అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.